రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. బూతుల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నారు, ఇంపర్సనేషన్ మీన్స్ తెలుగులో అర్థం చేయాలన్నా దొంగ ఓటు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద PO అండ్ ద టీమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఇస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి, ఎలక్టరల్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత, డబుల్ చెక్ చేసిన తర్వాత అలౌ చేయాలి ఓటింగ్. ఇఫ్ ఎనీ ఇంపర్సనేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ యూ అలౌడ్ బట్ నాట్ చెకింగ్ ద ఐడి కార్డ్, దట్ ఈస్ సీరియస్ అఫెన్స్. అది అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈవీఎం షుడ్ బి అండర్ యువర్ కస్టడీ. ఈవీఎం అండర్ కంప్లీట్ కస్టడీ ఆఫ్ పోలింగ్ టీమ్. మాక్ పోల్ తర్వాత ఓటు మొదలైందినా ఆ ఈవీఎం ఒక్క ఓటు అయినా కూడా మీ దగ్గరే ఉండాలి. Please keep the EVM under your custody. Next important issue, you have been monitored inside and outside. There is a continuous web camera, CCTV camera inside and outside your polling station. And also, we are having drone video also continuously we are taking. So what is happening outside your polling station, what is happening inside your polling station, everything we know. So please be careful. You are being watched continuously. And most important thing, I just want to tell you, is about Form 17C. Form 17C. రేపే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రేపైతే పోలింగ్ జరగబోతుంది. సో ఈ ఉప ఎన్నిక పోలింగ్ కి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? మెయిన్ గా 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా ఇప్పటికే గుర్తించారు అధికారులు. సో మెయిన్ గా అక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు ముందస్తుగా? రాష్ట్ర రాజకీయంలో ఎంతో ఉత్కంఠం రేపుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులందరూ కూడా ఈవీఎం మిషన్స్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు దాదాపు 407 పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఈవీఎం మిషన్స్ని ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం వెళ్లే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తం మనం చూడొచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4,13,00,000 ఓటర్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అందులో మరి ఎన్ని ఓట్లు పోలవుతాయి, వాటికి సంబంధించినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అల్లు ఎలక్షన్స్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారుల సమన్వయంతో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎలక్షన్ సందర్భంగా 5,000 మంది సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అందులో దాదాపు 3,000 మంది పోలీస్ బలగాలతో పాటు మరోవైపు పారామిలిటరీ బలగాలు, మరోవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం 2,000 దాకా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మొత్తం 407 కేంద్రాల్లో ఈ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒక్కొక్క బూత్కి దాదాపు 4 ఈవీఎం మిషన్స్ని పంపించడానికి ఇప్పటికే అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 226 సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలతో అక్కడ గస్తీ ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ప్రశాంతంగా ఓటరు తమ హక్కును వినియోగించుకునే విధంగా అటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు మరోవైపు పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా చూడొచ్చు. ఇప్పటికే ప్రచార పర్వం ముగిసింది. నువ్వా నీనా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతంలో ఇప్పటికే అటు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని పార్టీలు కూడా ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది దాదాపు అమౌంట్ కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు కొన్ని ఐడెంటిఫై చేశారు. ఎవరెవరైతే ఈ
వ్యక్తులు ఉన్నారో బైండ్ ఓవర్స్ కావచ్చు, రౌడీ షీటర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, వారందరూ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి 45 ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేపడుతూనే ఉన్నాయి. మరోవైపు 3,60,00,000 రూపాయలు ఇప్పటికీ పోలీసుల సోదాల్లో సీజ్ చేశారు. వాటన్నిటి కూడా ఇప్పటికే ఐటీ శాఖకు అంటే నిబంధనలకు విరుద్ధంగా వీరు ఎక్కడెక్కడైనా డబ్బులు తీసుకువెళ్తే వాటన్నిటి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి స్పెషల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి డబ్బులను ఎక్కడ కూడా సరఫరా కాకుండా ఓటర్లని ప్రభావితం చేయకుండా ఇక్కడికక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. 103 పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే కంప్లీట్ కావడం, ఎందుకంటే ఉద్యోగులు కావచ్చు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. అందులో 103 మంది పోస్టల్ బ్యాలెట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ 407 పోలింగ్ కేంద్రాల్లో జరిగే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే ఈవీఎం మిషన్స్ ఒక్కొక్క పోలింగ్ బూత్ కి దాదాపు 4 ఈవీఎం మిషన్స్ ని పంపించడానికి ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే విధంగా అటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ప్రతి 144 సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు చేపట్టడానికి వీలేదు. ఓటర్లను ముఖ్యంగా ప్రభావితం చేసడానికి ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. చాలా మందిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని డబ్బులు కూడా సీజ్ చేశారు. రేపు ఉదయం ప్రశాంతంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అందరికీ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, దగ్గరుండి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.